తదుపరి టీం శర్వాణి సాయి శ్రేష్ఠ టీం సిద్ధంగా ఉన్నారు. శర్వాణి టీం వెల్కమ్, ఆల్ ద బెస్ట్. 5th రౌండ్తో ఎంటర్ అయ్యారు. వెంటనే నెక్స్ట్ రౌండ్కి ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది కదా. ఓకే, కానీ భయపడొద్దు, హనుమంతుడు ఉన్నాడుగా తోడుగా. అవునా? రైట్. ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు? అంజనా తనయుడైన. ఓ, ఏ రాగం? కథన కుతూహలం. ఓకే, సిద్ధంగా ఉన్నారా? బాగా పర్ఫామ్ చేయాలి, మరి ఫైనల్స్కి వెళ్ళాలి. ఓకేనా? స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయండి. ఆల్ ద బెస్ట్. అంజనా తనయుడైన హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు, రంజితపు మతంగ పర్వత హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు, రంజితపు మతంగ పర్వత హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు. ఆకాసు నెల్లగొట్టి రావణుని భంగపెట్టి, ఆకాసు నెల్లగొట్టి రావణుని భంగపెట్టి, ఆకాశము మోచెనదే హనుమంతుడు, ఆకాసు నెల్లగొట్టి రావణుని భంగపెట్టి, ఆకాశము మోచెనదే హనుమంతుడు, చేకొని ఉంగరమిచ్చి సీతకు సేమము చెప్పి, చేకొని ఉంగరమిచ్చి సీతకు సేమము చెప్పి, భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుడు, భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుడు, భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు, రంజితపు మతంగ పర్వత హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు. రాముని మెప్పించి మధ్యరాత్రి సంజీవి తెచ్చి, రాముని మెప్పించి మధ్యరాత్రి సంజీవి తెచ్చి, ఆముకొని ఉన్నాడు హనుమంతుడు, రాముని మెప్పించి మధ్యరాత్రి సంజీవి తెచ్చి, ఆముకొని ఉన్నాడు హనుమంతుడు, స్వామి కార్యమునకే సరిపేరు పెద్దవాడు, స్వామి కార్యమునకే సరిపేరు పెద్దవాడు, ప్రేమముతో పూజగొనే పెద్ద హనుమంతుడు, ప్రేమముతో పూజగొనే పెద్ద హనుమంతుడు, ప్రేమముతో పూజగొనే పెద్ద హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు, రంజితపు మతంగ పర్వత హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు. ఉదయాస్త శైలముల కొక్క జంగగా చూచి, ఉదయాస్త శైలముల కొక్క జంగగా చూచి, అదే సూర్యుతో చదివే హనుమంతుడు, ఉదయాస్త శైలముల కొక్క జంగగా చూచి, అదే సూర్యుతో చదివే హనుమంతుడు, ఎదుట శ్రీ వెంకటేశుకిష్టుడై రామ జపాన, ఎదుట శ్రీ వెంకటేశుకిష్టుడై రామ జపాన, పెదవులు కదిలించే పెద్ద హనుమంతుడు, పెదవులు కదిలించే పెద్ద హనుమంతుడు, పెదవులు కదిలించే పెద్ద హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు, రంజితపు మతంగ పర్వత హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు, అంజనా తనయుడైన హనుమంతుడు, 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 హనుమంతుడు. వెల్ డన్. శ్రావణి టీం చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. విద్యాభారతి మ్యామ్.
బాగుంది. ఇంకొంచెం సాధన అవసరమవుతుంది కానీ వాళ్ళు పాడుతుంటే ఈ రాగం వల్లేమో బహుశా ఆ, ఆ, చాలా వానర సైన్యం పాడుతున్నారేమో అన్నట్టుగా అనిపించింది. అసలు హనుమంతుల వారిని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఇప్పుడు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, వ్యక్తిత్వ వికాసము ఇవన్నీ, అవన్నీ కూడా ఆయన చేసి చూపించేశారు ఆయన చర్యల్లో. ఎందుకంటే సమయస్ఫూర్తి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, ఇలాంటివన్నీ కూడా మనం హనుమంతుల వారి ఈ వర్ణన ఆయన చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక రకంగా ఇతిహాసాలన్నీ కూడా రాముడి గురించి మాట్లాడుకున్నా, కృష్ణుడి గురించి మాట్లాడుకున్నా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ముఖ్యంగా ఈ సంకీర్తనలు, సాహిత్యము, సంగీతం ఇవన్నీ పక్కన పెడితే మనకి ఏం చెప్తున్నాయి అనే దాని మీద గురువులు శ్రద్ధ పెట్టగలిగితే ఈ తరం వాళ్ళకి ఇలాంటి క్యారెక్టర్స్ అంటే ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సృష్టికర్తలు కానివ్వండి, దేవుళ్ళు కానివ్వండి, అందరివి ఆవిష్కృతమయ్యి వీళ్ళకి పనికొస్తాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి పాత్ర హనుమంతుల వారిది. బాగా పాడారు నాన్న. ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే, ఇంకా సాధన, ముఖ్యంగా సాధన బాగా చేస్తే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రమప్రభ గారు. విద్యాభారతి గారు చెప్పినట్టు చక్కగా పాడారు, మంచి అటెంప్ట్. ఈ రాగం ఈ ఆంజనేయ హనుమత్ తత్వానికి బాగా సూట్ అయినట్టు అనిపించింది. సమయం చాలా తక్కువగా ఉన్నా కూడాను ఇలాంటి పాట నేర్చుకుని చూడకుండా మెమరైజ్ చేసి పాడడం అనేది గొప్ప విషయం. పిల్లల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే ఇప్పటివరకు పాడిన హనుమత్ సంకీర్తనల్లో సంజీవని పర్వతం, సీతమ్మ దగ్గర ఉంగరం, ఆ చూడామణి, రాముల వారు ఉంగరం ఇవ్వడం, చూడామణి తీసుకురావడం, రాయబారిగా వెళ్ళడం అనేది వీళ్ళ కీర్తనలో వచ్చింది. అది చాలా హనుమంతుడు అంటే ముఖ్యంగా చేసిన పనుల్లో చాలా మొత్తం రామాయణాన్ని అంతా కథ తిప్పేసిన సంఘటనలు కాబట్టి అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సంజీవని పర్వతం తీసుకురావడం లక్ష్మణ్కి, అందుకనే అందరూ అంటారు ఆంజనేయుల్లా నీ బలం నీకు తెలియదు సుమా అంటారు. అంటే మనలో ఉన్నటువంటి బలం హనుమంతుడు తెలియదు అన్నట్టుగా అందరూ చెప్తారు. ఈ రకంగా ప్రతి దానికి ఒక జయ సంకేతనం, జయకేతనం ఆంజనేయ స్వామి కాబట్టి సుందరకాండలో ఉండేటువంటి జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవే శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధ ఇత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అనేటువంటి జయమంత్రాన్ని గనక మనందరం రోజుకొక్కసారైనా ఒకసారి గుర్తు చేసుకుంటే అంతటా కూడా జయమే. హనుమంతుడు సర్వావస్థలందు మనతో ఉండి మనకి శుభాలు కలుగజేస్తూ మనకి జయాన్ని చేకూరుస్తాడని చెప్తారు. అందుకని ఒక్కసారిగా ఈ హనుమత్ సంకీర్తనల వెనక ఉండేటువంటి జయమంత్రాన్ని, తర్వాత ఈ సంకీర్తనల లోపల అంతరార్థాన్ని గ్రహించి తెచ్చిపెట్టినటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనలన్నీ కూడా ప్రతి ఒక్కరూ నెమరు వేసుకునేలా చేసినటువంటి హిందూ ధర్మం ఛానల్ వారిని అందరికీ ఒక్కసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలతో ఓం శ్రీ ఆంజనేయాయ నమః. థ్యాంక్ యూ రమప్రభ గారు. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. మరి చూసారుగా శ్రావణి టీం, మరి మనం ప్రమోట్ అయ్యామో లేదో తెలుసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే, డన్.